సో సూపర్ క్వాడ్రిక్స్ అంటే ఏమొస్తాయి మేడం అని అంటే, క్వాడ్రిక్స్ అంటే 4 కార్నర్స్ ఉన్నవి, అంటే రెక్టాంగిల్, పారలలోగ్రాము, ఇవన్నీ సూపర్ క్వాడ్రిక్స్ కిందకి వస్తాయి. అంటే 4 కార్నర్స్ ఉన్నవి సూపర్ క్వాడ్రిక్స్ కిందకి వస్తాయి. ఇదేంటిది సూపర్ ఎలిప్సాయిడ్ అంటే ఎలిప్స్ ఆకారంలో ఉన్నవి. క్వాడ్రిక్స్ అంటే 4 కార్నర్స్ ఉన్నవి. రెక్టాంగులర్, పారలలోగ్రామ్ ఏవైనా 4 కార్నర్స్ ఉన్నవి సూపర్ క్వాడ్రిక్స్ కిందకి వస్తాయి. వీటికి ఈక్వేషన్ వచ్చేసరికి ఆల్ఫా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ గామా జెడ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. యాక్చువల్గా జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రతి దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే. అంటే ఏంటి, జనరల్ మామూలు పారాబోలిక్ ఈక్వేషన్ ఇదే అవుతుంది. నెక్స్ట్ దీనికి కోనిక్ ఈక్వేషన్ ఫర్ 3D మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే కోనిక్ ఈక్వేషన్ 2 దగ్గర ఏ, 2B, 2C అండ్ 2K, తర్వాత ADFG, తర్వాత ఇవన్నీ ఏంటి మేడం అని అంటే, ఇవన్నీ ఏంటంటే ఈ ఈక్వేషన్ బట్టి నీకు రాసిన ఈ పై ఈక్వేషన్ పెట్టి 3D మ్యాట్రిక్స్లో నీకు రాసిన ఈక్వేషన్ పైన ఏంటి, పైన నువ్వు ABX² పైన నువ్వు జనరల్ ఈక్వేషన్ రాసావు కదా, ఆ ఈక్వేషన్ నీకు మ్యాట్రిక్స్ ఫామ్లో రాసి చూపించారు ఇక్కడ, అంతే. దట్ వాజ్ ద ఓన్లీ థింగ్, మ్యాట్రిక్స్ ఫామ్లో రాసి చూపించారు. అదే 3D కానిక్ ఈక్వేషన్ కాబట్టి 2A, 2B, 2C, 2K తీసుకున్నారు. సో 1/2 ఇక్కడ తీసుకున్నాడు కదా, ఇక్కడ 1/2 తీసుకున్నాడు కదా. ఇఫ్ యూ సాల్వ్ దిస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఈక్వేషన్. తర్వాత పారామెట్రిక్ ఫార్మ్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ సర్ఫేసెస్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇవన్నీ పారామెట్రిక్ ఫార్మ్స్. ఇందాక మీకు చూపించినవన్నీ ఏంటి, మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవన్నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూపించుకుంటూ వచ్చాను, ఎలిప్సాయిడ్కి ఎలాగా, టోరస్కి ఎలాగా, ఇవన్నీ. సో పారామెట్రిక్ ఫార్మ్స్ కనుక అయితే కనుక ఎలిప్సాయిడ్కి ఏ కాస్ థీటా సైన్ ఫై, సో బి వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బి. సో కర్వ్ రిప్రజెంటేషన్స్ రాయమంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్, నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ రెండు రాయాల్సి వస్తారు. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను, ఎక్కడ థీటాను ఫైని యూజ్ చేసి పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు మ్యాథమెటిక్స్లో వచ్చినాయి. థీటా ఎలిప్స్కి వచ్చింది, హైపర్బోలాకి వచ్చింది. హైపర్బోలాని ఎలిప్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ సర్ఫేసెస్ చెప్పేటప్పుడు ఎలిప్స్ని ఎలిప్సాయిడ్ అని అంటాం. యాక్చువల్గా ఏంటంటే క్వాడ్రాటిక్ సర్ఫేస్ ఎందుకు వచ్చారు అని అంటే, ఎలిప్సాయిడ్ కూడా నువ్వు ప్యారలగ్రామ్లో గీస్తావు, ప్లస్ నువ్వు రెక్టాంగిల్లో గీస్తావు. అంటే ఏంటి, 4 పాయింట్స్ మధ్యలో నువ్వు 4 పాయింట్స్ మధ్యలో ఇన్సర్టెడ్ పాలిగాన్లో మధ్యలో నువ్వు ఎలిప్స్ గీస్తావు కాబట్టి అది ఎలిప్సాయిడ్, ఎలిప్సాయిడ్ అని అంటారు. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా సైన్ ఫై షుడ్ బి థీటా మస్ట్ 0 to 2π, y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడికి హైపర్బోలిక్ పారాబోలాయిడ్, ఈ పేర్లన్నీ ఇలాగే ఉంటాయి, హైపర్బోలిక్ పారాబోలాయిడ్. నెక్స్ట్ హైపర్బోలాయిడ్, నెక్స్ట్ ఎలిప్టిక్ సర్ఫేస్, ఎలిప్టిక్ కోన్, నెక్స్ట్ ఎలిప్టిక్ పారాబోలాయిడ్, తర్వాత పారాబోలిక్ సిలిండర్. ఇవన్నీ ఏంటి, నీకు సర్ఫేసెస్ చూపించేటప్పుడు పేర్లు ఇలాగే ఉంటాయి. సో ఈ పేర్లకు తగ్గట్టు ఈక్వేషన్స్ ఇచ్చాను, ఆ ఈక్వేషన్స్ రాస్తూ ఇవి పారాబోలిక్ సర్ఫేసెస్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ సర్ఫేసెస్ అంటే సర్ఫేస్ ఈక్వేషన్స్ అంటే కర్వ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్ఫేసెస్లో ఇవి చూపించేది అని చెప్పని మీరు రాయాల్సి వస్తారు. సో ఎలిప్సాయిడ్కి ఇది, హైపర్బోలిక్ పారాబోలాయిడ్కి ఇది x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ హెచ్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు బి ఫై సైన్ హెచ్ థీటా, z ఈజ్ ఈక్వల్ టు ఫై స్క్వేర్. సో ఫై ఎలా ఉంటుంది, థీటా ఎలా ఉంటుంది, ఫై ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, థీటా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. హైపర్బోలాయిడ్కి ఇది ఈక్వేషన్. ఎలిప్టికల్ కోన్కి ఈక్వేషన్ XYZ ఏంటి అనేది. ఎలిప్టికల్ పారాబోలాయిడ్కి ఈక్వేషన్ XYZ అంటే ఏంటి. సో పారాబోలిక్ సిలిండర్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఏ పారాబోలిక్ సిలిండర్. ఇవన్నీ ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ సర్ఫేసెస్. వీటన్నిటికీ ఏంటి, పారామెట్రిక్ డిఫైన్డ్ సర్ఫేసెస్ కాబట్టి వీటన్నిటికీ ఈ ఈక్వేషన్స్ ద్వారా నువ్వు డిఫైన్ చేస్తావు. సో దీస్ ఆర్ ద క్వాడ్రాటిక్ సర్ఫేసెస్. ఇది క్వాడ్రాటిక్ సర్ఫేసెస్లో మళ్ళీ బీజియర్ కర్వ్స్ అంటే వైర్ ఫ్రేమ్ మోడల్లో బీజియర్ కర్వ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ బీజియర్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ బీజియర్ సర్ఫేసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ నేను వైర్ ఫ్రేమ్ మోడల్లో ఇందాక కూడా బీజియర్ కర్వ్స్ దగ్గర నేను కొన్ని పాయింట్స్ చూపించాను. యూజువల్గా ఎప్పుడు మీకు ఎగ్జామ్లో బీజియర్ కర్వ్స్ అంటే వాటర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బీజియర్ కర్వ్స్ అని కానీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బీజియర్ సర్ఫేసెస్ అని కానీ అడుగుతారు. యూజువల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్లో బీజియర్ కర్వ్స్ అని అంటేనేమో నేను ఇంతకుముందు చూపించిన పాయింట్స్ మీరు రాయాల్సి వస్తారు. బీజియర్ సర్ఫేసెస్ అంటేనేమో ఈ పాయింట్స్ రాయాల్సి వస్తారు. బీజియర్ సర్ఫేసెస్లో చూడండి, డిగ్రీ ఆఫ్ ఎ సర్ఫేస్ ఇన్ ఈచ్ పారామెట్రిక్ డైరెక్షన్ ఈజ్ 1 less than the number of defining polygon vertices in that direction. సర్ఫేసెస్ యొక్క డిగ్రీ ఏంటంటే పాలినామియల్ డిగ్రీ ఫంక్షన్ అంటే ఏంటి, x² y² అని తీసుకుంటాం చూసారా, ఆ డిగ్రీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ 1 less than the number of defining polygon vertices in that direction.
అదే డైరెక్షన్లో డిఫైన్ చేస్తున్న పాలిగన్ యొక్క వర్టిసెస్కి ఎప్పుడు ఒకటి తక్కువగానే ఉంటుంది. సర్ఫేసెస్ జనరలీ ఫాలో ద షేప్ ఆఫ్ ఎ డిఫైనింగ్ పాలిగన్ నెట్. అంటే పాలిగన్ మనం నెట్గా గీస్తే, అంటే మీకు ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఇవి నెట్గా నెట్ సర్ఫేసెస్ అంటే ఏంటి, ఇలా వీటిని కనుక హ్యాచ్డ్ పాస్ చేస్తే వాటిని నెట్ సర్ఫేసెస్ అని అంటాం. సో సర్ఫేసెస్ జనరలీ ఫాలోస్ ద షేప్ ఆఫ్ ఎ డిఫైనింగ్ పాలిగన్ నెట్. పాలిగన్ నెట్ సర్ఫేస్ యొక్క షేప్ని సర్ఫేస్ ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్, కంటిన్యూటీ ఆఫ్ ది సర్ఫేస్ ఇన్ ఈచ్ పారామెట్రిక్ డైరెక్షన్ ఈజ్ 2 less than the number of defining polygon net. కంటిన్యూటీ అంటే ఏంటి, కంటిన్యూటీ ఈక్వేషన్ మనం రాసేటప్పుడు కంటిన్యూటీ ఆఫ్ సర్ఫేస్ పారామెట్రిక్ డైరెక్షన్లో కంటిన్యూటీ ఈక్వేషన్ రాసేటప్పుడు ఈజ్ 2 less than the number of డిఫైనింగ్ పాలిగన్ నెట్. అంటే పాలిగన్ నెట్ యొక్క డెఫినిషన్కి 2 లెస్ దాన్ అంటే నెంబర్ 2 ప్లస్గా తీసుకుంటాం. ఓన్లీ ద కార్నర్ పాలిగన్ పాయింట్స్ ఆఫ్ ది డిఫైనింగ్ పాలిగన్ నెట్ అండ్ ద సర్ఫేస్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే యూజువల్గా ఏంటి, నేను మీకు ముందే చూపించాను, బీజియర్ కర్వ్స్లో కూడా పాలిగన్ కనుక డ్రా చేస్తే పాలిగన్ యొక్క స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే ఉంటుంది, బీజియర్ కర్వ్ పాలిగన్ లోపలే ఉంటుంది అని. అలాగే ఓన్లీ ద కార్నర్ పాయింట్స్ ఆఫ్ ద డిఫైనింగ్ పాలిగన్ నెట్ ద సర్ఫేస్ ఆర్ కోఇన్సిడెంట్. సర్ఫేసెస్లో కూడా పాలిగన్ నెట్ యొక్క కార్నర్ పాయింట్స్ ఎప్పుడు కోఇన్సిడెంట్గానే ఉంటాయి సర్ఫేసెస్లో కూడా. ద సర్ఫేస్ ఈస్ కంటైన్ విత్ ఏ కాన్వెక్స్ ఫుల్ ఆఫ్ ఏ డిఫైన్ పాలిగన్. కాన్వెక్స్ ఫుల్ పాలిగన్ అని అంటే ఏంటి, మొత్తం ఇంటర్నల్ అంటే ఏంటి, కాన్వెక్స్ ఫుల్ అంటే నీకు ఆ పాలిగన్ కనుక తీసుకుంటే నువ్వు బీజియర్ కర్వ్ కానీ బీజియర్ సర్ఫేస్ కానీ మొత్తం ఇన్సైడ్ ద పాలిగన్ ఉంటుంది. అంటే ఫుల్ అంటే బయటికి వెళ్ళే డిఫైనింగ్ పాలిగన్ డిఫైన్ చేస్తూ లోపలే ఉంటుంది కానీ ఏ పాయింట్ బయటకు వెళ్ళదు, బయటకు వెళ్ళిన పాయింట్ను అసలు తీసుకో బీజియర్ సర్ఫేసెస్లో. తర్వాత సర్ఫేస్ ఈజ్ ఇన్వేరియంట్ అండర్ ఎనీ ఎఫైన్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, మనం ట్రాన్స్ఫర్మేషన్స్ 4 చెప్పుకున్నాం, స్కేలింగ్, ట్రాన్స్లేషను, రొటేషను, మిర్రర్. అంటే ఏంటి, ఈ 4 ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇది ఇన్వేరియంట్. అంటే ఈ 4 ట్రాన్స్ఫర్మేషన్స్తో దీనికి సంబంధం ఉండదు. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బీజియర్ సర్ఫేస్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ బీజియర్ సర్ఫేస్ ఆల్మోస్ట్ ఇంతకు ముందు చెప్పిందే, కాకపోతే u to the power of i 1 minus u to the power of n minus i లేదు ఇంతకు ముందు. ఇక్కడ కూడా ఇప్పుడు u పారామీటర్ కనుక తీసుకుంటే ni u to the power of i 1 minus u to the power of n minus i, బికాస్ ప్రతిదానికి ఒకటి మైనస్ చేసుకోవాలి కాబట్టి సర్ఫేస్లో n minus 1 u to the power of n minus i అనేది ఇక్కడ బీజియర్ పారామెట్రిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, యూడబ్ల్యూ 2 పాలినామియల్ ఫంక్షన్స్ 2 తీసుకుంటే ఈక్వేషన్ ఎలా వస్తుంది, బట్ యూ హ్యావ్ టు, దిస్ ఇస్ ద మెయిన్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద బీజియర్ సర్ఫేస్. బీజియర్ సర్ఫేస్ ఎలా ఉంటుంది చూపిస్తున్నారు ఇక్కడ. P0, P1, P2, P3 చాలా పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మా లోపల చుట్టూ ఒక పాలిగన్, ఆ లోపల బీజియర్ కర్వ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఏ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ కర్వ్ వస్తుంది ఆ నెట్ ఆకారాన్ని చూపిస్తున్నాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ బీజియర్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ని తీసుకునే విధానం ఇది. ఇక్కడ బీజియర్ కర్వ్ అంటే ఏంటి, బీజియర్ సర్ఫేస్ ఎలా ఫామ్ అవుతుందో చూపిస్తున్నారు. నెక్స్ట్ దీనికి సర్ఫేసెస్ ఫార్మింగ్ ఈక్వేషన్ QU, W is equal to epsilon I is equal to 0 to n, J is equal to 0 to m, Pij, Jni, U, K, M, J, W. ఇవన్నీ ఏంటంటే బీజియర్ సర్ఫేసెస్కి ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. తర్వాత దీన్నే మ్యాట్రిక్స్ ఫామ్లో చూపించాలి అని అంటే దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఫామ్. యూ బెటర్ రిమెంబర్ ద మ్యాట్రిక్స్ ఫామ్. QUW is equal to UNBM to the power of TW. సో U అంటే ఏంటి, W అంటే ఏంటి, B అంటే ఏంటి. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ విచ్ ఐ షో ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. బీజియర్ సర్ఫేస్ కనుక అడిగితే బీజియర్ సర్ఫేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ ఈ ఈక్వేషన్ ఇంతకు ముందు చూపించిన ఈక్వేషన్ రాస్తే దట్ షోస్ ద బీజియర్ డిఫైన్డ్ సర్ఫేసెస్. 4x4 బీజియర్ సర్ఫేస్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. 4x4 బీజియర్ సర్ఫేసెస్ ఎలా రాస్తారో చూపిస్తున్నాను. U3, U2, U1. సో ఇది ఆటోమేటిక్గా ఇంతకుముందు బీజియర్ కర్వ్స్ చూపించేటప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఆ నెక్స్ట్ బైపాలిమర్స్ బీతో 0, 0, 0, 1, 0, 2, 0, 3 ఇవన్నీ చేసి మళ్ళీ X ఏంటి, W ఏంటి మొత్తం చూపించారు. మొత్తం రాశాను ఇక్కడ ఈక్వేషన్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఈక్వేషన్స్. తర్వాత నాన్ స్క్వేర్ కనుక అయితే నాన్ స్క్వేర్ 4x4 బైక్యూబిక్ బీజియర్ సర్ఫేస్ ఇన్ మ్యాట్రిక్. నాన్ స్క్వేర్ కనుక అయితే అంటే అది స్క్వేర్ లోపల లేకుండా మళ్ళీ స్క్వేర్ కాకుండా మళ్ళీ అటు ఇటు అంటే ఏంటి, ఇప్పుడు బీజియర్ సర్ఫేసెస్ నువ్వు ఎక్కడ పట్టుకున్నా ఆ నాట్ను పట్టుకుని నువ్వు ఇట్లా లాగితే ఆ సర్ఫేస్ అనేది నీకు బయటకు వస్తూ ఉంటుంది నాన్ స్క్వేర్ అంటే. యూజువల్గా స్క్వేర్ లోపల ఉండే ఈ సర్ఫేస్ ఈ నాట్ పట్టుకుని నువ్వు లాగావు అనుకో, అంటే ఇక్కడ నేను డయాగ్రామ్ చూపించాను కదా,
ఇదిగో ఇట్లా ఒక నాట్ పట్టుకొని నువ్వు లాగావు అనుకో, ఇట్ కమ్స్ అవుట్ సైడ్, అంటే నీకు ఈ స్క్వేర్ నుంచి బయటకు కూడా వస్తుంటుంది సర్ఫేస్. సో ఈ స్క్వేర్ లోంచి ఈ గ్రిడ్ ఆకారం బయటకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా లాగిన వాటికి ఈక్వేషన్. నాన్ స్క్వేర్ 4x4 బై క్యూబిక్ బీజే సర్ఫేస్ అంటే ఉండటానికి 4 పాయింట్ల మధ్య ఉంటుంది. బట్ నాన్ స్క్వేర్ అంటే ఏంటి, బయటకు వచ్చినప్పుడు దానికి స్క్వేర్ ఆకారంలో కాకుండా ఇంకొంచెం ఆకారాలు మారుతూ ఉంటాయి. లేదా స్క్వేర్ ఆకారంలో కాకుండా ఇప్పుడు పాలిగన్ అనుకోండి, ఫైవ్ సైడ్స్ ఉన్న పాలిగన్ 6 సైడ్స్ ఉన్న పాలిగన్ అలాంటి మోర్ దాన్ 4 బై క్యూబిక్ కాకుండా మోర్ దాన్ 4 కనుక తీసుకుని ఉన్నా కూడా యూ విల్ గో ఫర్ దిస్ ఈక్వేషన్. తర్వాత నర్వ్స్. యాక్చువల్గా ఏంటంటే బీజియస్ సర్ఫేసెస్లో నీకు కర్వ్స్ ఉండవు. ఇదిగోండి ఇది బీజియస్ సర్ఫేస్, ఇవన్నీ ఏంటంటే పాయింట్స్. ఇది గ్రిడ్ స్ట్రక్చర్, ఈ గ్రిడ్ స్ట్రక్చర్ మీద మీరు ఫామ్ చేసిన బీజియస్ సర్ఫేస్. ఈ బీజియస్ సర్ఫేస్లో ఏంటంటే ఇదంతా గ్రిడ్ స్ట్రక్చర్, మీ నీటికి కనిపిస్తుంది కదా, ఇదంతా గ్రిడ్ స్ట్రక్చర్. ఇది అవుట్ సైడ్ ద స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇది 4 అంటే స్క్వేర్ పాయింట్స్ లోపలే నీకు బీజియస్ సర్ఫేస్, మళ్ళీ స్క్వేర్ పాయింట్స్ లోపలే నీకు బీజియస్ సర్ఫేస్. ఇది మొత్తం దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ బీజియస్ సర్ఫేస్. ఇవి కనుక ఎలాంగేట్ అయితే వీటిని నర్వ్స్ అంటాం. వీటిని ఎలాంగేషన్ కనుక వస్తే వీటిని నర్వ్స్ అంటాం. సో దిస్ ఇస్ ద సర్ఫేస్. కింద కనుక నీకు డయాగ్రామ్లో చూపిస్తాను కదా, దట్ వాస్ ద బీజియస్ సర్ఫేస్. ఈ ఎక్స్ట్రా ఏదైనా వస్తే అవి నర్వ్స్ కిందకి వస్తాయి. సో ఆర్ ద బీజియస్ సర్ఫేసెస్. సో ఇక్కడ సర్ఫేసెస్ గురించి కర్వ్ రిప్రజెంటేషన్ మెథడ్స్ ఎలాగ ఉన్నాయి, వైర్ ఫ్రేమ్లో కర్వ్ రిప్రజెంట్ మెథడ్స్ ఎలాగా ఉన్నాయి, బీ స్ప్లైన్స్ కర్వ్స్ ఎలా తీసుకోవాలి, హెర్మైట్ కర్వ్స్ అంటే ఏంటి, బీజియర్ కర్వ్స్ అంటే ఏంటి, తర్వాత బీజియర్ సర్ఫేసెస్ ఏంటి, బీజియర్ సర్ఫేసెస్లో ఏంటి ఏ పేరుతో, ఎలిప్సాయిడ్, పారాబోలాయిడ్ అలాంటి ఏ పేరులతో తీసుకుంటాం, ఇవన్నీ నేను ఈ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పీపీటీ ఏంటంటే ఒకసారి యూ బెస్ట్ గో త్రూ వన్స్. వీటిలో ఏంటంటే నేను బెస్ట్గా మీకు ఈ పెద్ద కర్వ్ డెఫినేషన్స్ అవన్నీ అంటే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అర్థమైన వాళ్ళు రాసుకోవచ్చు. కానీ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి ఏవైతే మెయిన్ ఈక్వేషన్స్ నేను చెప్పానో ఆ ఈక్వేషన్ మటుకు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద కర్వ్ రిప్రజెంటేషన్ మెథడ్స్. సో నెక్స్ట్ లెక్చర్స్లోకి వచ్చేసరికి మీకు ఆటోక్యాడ్లో ఉన్న బేసిక్ అవేంటి లైన్ అంటే కింద మీకు ఆటోక్యాడ్ మీరు కనుక క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కొన్ని టూల్ బార్స్ వస్తాయి, రైట్ సైడ్ కొన్ని టూల్ బార్స్ వస్తాయి. ఆ లెఫ్ట్ సైడ్ టూల్ బార్స్లో పాయింట్, లైన్, సో బేసిక్ పాయింట్స్ అవన్నీ, ఆ బేసిక్ ఆటోక్యాడ్ పాయింట్స్ గురించి. ఆ తర్వాత లేయర్స్ అంటే ఒక్కొక్క లేయర్ మనం డిఫైన్ చేసుకుంటూ ఆ లేయర్ తర్వాత ఒక్కొక్క లేయర్ని మనం కలర్ ఇచ్చుకుంటా వెళ్తే మనం ఏ లేయర్ అయితే డిఫైన్ చేస్తామో అక్కడ అందులో కలర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కలర్స్ ఎలా అయితే ఫామ్ అయ్యి డిఫరెంట్ కలర్స్ అనేవి ఆటోక్యాడ్లో లేయర్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనం కలర్స్ ఇచ్చుకుంటా వస్తే ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ లేయర్స్ గురించి నెక్స్ట్ ఈ టాపిక్స్ అంటే దాదాపు ఇంకా 2 to 3 క్లాసెస్లో మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ చేస్తాను. ఇది మీకు నేను పీపీటీ పంపిస్తాను. కర్వ్స్, పారామెట్రిక్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ మ్యాథమెటిక్స్ బాగా ఐడియా ఉన్నవాళ్ళు ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేయండి. ఐడియా లేని వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఉన్న పాయింట్స్ ఏంటి అనేది ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ బీజియర్ కర్వ్స్ యొక్క మెయిన్ స్లైడ్ ఒకటి ఉంది, వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, తర్వాత బీజియర్ సర్ఫేసెస్కి ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఉంది, ఇవి మటుకు కంపల్సరీగా చూడండి. అలాగే స్ప్లైన్ కర్వ్స్కి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ వాటిని మటుకు కంపల్సరీ యూ నీడ్ టు నో దెమ్. ఓకే, అండ్ ఐ విల్ ఎండ్ ద క్లాస్ బై నౌ.